రాజకీయాల్లో ముద్రగడ పద్మనాభం శైలి వేరు. ఆయన నమ్మిన సిద్ధాంతం కోసం, ఇచ్చిన మాట కోసం ఎంతటి త్యాగానికైనా వెనుకాడరు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై ఉన్న అభిమానంతో ఆయన కోసం తన పేరును సైతం మార్చుకున్న వ్యక్తి ముద్రగడ. అంతటి సీనియర్ నాయకుడు గత 10 రోజులుగా ఆసుపత్రిలో వెంటిలేటర్పై ప్రాణాలతో పోరాడుతుంటే కనీసం ఒక్కసారి పరామర్శించడానికి కూడా వైఎస్ జగన్ గారికి సమయం దొరకకపోవడం అత్యంత బాధాకరం. ఆయన కూతురు క్రాంతి బర్లపూడి తన పోస్టులో అడిగిన ప్రశ్న ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తోంది. మీ అవసరం ఉన్నంత వరకే నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మీకు గుర్తుంటారా? పని అయిపోయిన తర్వాత ఒకప్పుడు మీ పార్టీ కోసం అన్నీ అర్పించిన మా నాన్నగారికి మీరిచ్చే విలువ ఇదేనా? రౌడీలకు, గంజాయి బ్యాచ్లకు ఇచ్చే విలువ కూడా పార్టీ కోసం సర్వస్వం దారపోసిన పెద్దాయనకు దక్కకపోవడం రాజకీయాల్లో ఎంతటి నైతిక పతనం ఉందో సూచిస్తోంది అంటూ ముద్రగడ కూతురు క్రాంతి ప్రశ్నించారు. ఇక ఈ విషయంలో ప్రజాస్పందన మనం చూస్తే ఆయనను పక్కన పెడితే అది పెద్దాయన తప్పు కాదు, వ్యవస్థదే సిగ్గుచేటు అంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ పోస్ట్పై స్పందించిన బాబు ముసిముక్కల అనే నెటిజన్ వ్యాఖ్య కూడా అంతే హృదయ విదారకంగా ఉంది. ముద్రగడ పద్మనాభం గారిని రాజకీయంగా పక్కన పెట్టినా మెట్ట ప్రాంత కాపు నాయకుడిగా ఆయనకున్న పట్టుదల, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఎప్పటికీ గొప్పవేనని ఆయన గుర్తు చేశారు. అలాంటి గొప్ప వ్యక్తి తీవ్ర అనారోగ్యంతో కొట్టుమిట్టాడుతోంటే ఇక్కడ వైకాపా కాపులు ఆత్మీయ సమావేశాలు పెట్టుకుని వేడుకలు చేసుకోవడం కంటే సిగ్గుచేటు మరొకటి లేదని ఆయన ఘాటుగా విమర్శించారు. రాజకీయ లబ్ధి లేకపోతే వీరు బయటకు రారు అంటూ సామాన్య ప్రజలు నేటి రాజకీయ నాయకుల స్వార్థపూరిత వైఖరిపై విసిగిపోయి ఉన్నారనే నిజాన్ని ఈ కామెంట్ స్పష్టం చేస్తోంది. ఇక ఎన్నికలు వస్తాయి పోతాయి, అధికారాలు శాశ్వతం కాదు, కానీ మనుషుల మధ్య ఉండే బంధాలు, కష్టకాలంలో తోడుండే మానవత్వం మాత్రమే శాశ్వతంగా నిలిచిపోతాయి. ఒక నాయకుడు తన ప్రాణాలతో పోరాడుతున్నప్పుడు పరామర్శించడానికి కూడా రాజకీయ లాభ నష్టాల లెక్కలు వేసుకుంటే ఆ రాజకీయానికి విలువ ఏముంది? తన తండ్రి అనారోగ్యంతో బాధపడుతుంటే ఒక కూతురు సమాజం ముందు పెట్టిన ఈ కన్నీటి లేఖ కేవలం ఒక పార్టీ వైఖరిని మాత్రమే కాదు, నేటి సమాజంలో మారుతున్న మానవీయ విలువలను కూడా ప్రశ్నిస్తోంది. ఇప్పటికైనా నాయకులు అవసరం అనే ముసుగు తీసి మానవత్వంతో ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. పెద్దాయన ముద్రగడ పద్మనాభం గారు త్వరగా కోలుకోవాలని, ఆ కుమార్తె ఆవేదన తీరాలని ఆశిద్దాం.